హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ జోన్ ఛానల్. ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి రక్షణ శాఖ విభాగానికి చెందినటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఇండియన్ కోస్టల్ గార్డ్ మనకి జనరల్ డ్యూటీ సంబంధించి అలాగే ఎలక్ట్రానిక్స్ జాబ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, తదితర వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా మనకి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. డిగ్రీ ఎలిజిబిలిటీ తోటి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఇండియన్ కోస్ట్ ద్వారా మనకి అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించి జనరల్ డ్యూటీ మరియు టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ విభాగానికి చెందినటువంటి జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ విభాగంలోని మన క్యాడర్ పే స్కేల్ గమనించినట్టయితే మనకి అసిస్టెంట్ కమాండెంట్ సంబంధించినటువంటి పోస్టు పే లెవెల్ 10th పే లెవెల్ బేసిక్ శాలరీ వచ్చేసి మనకి 56,100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మనం అసిస్టెంట్ కమాండెంట్ నుండి డైరెక్టర్ జనరల్ వరకు ప్రమోషన్ లెవెల్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మనకి డైరెక్టర్ జనరల్ పే స్కేల్ గమనించినట్టయితే పే లెవెల్లో 17th పే లెవెల్, శాలరీ వచ్చేసి మనకి 2,25,000 రూపీస్ వరకు ఉన్నది. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా మనకి ప్రతి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు మనకి శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ అయితే అవైలబుల్ ఉంటాయని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మెడికల్ కవర్ కావచ్చు, అలాగే హెచ్ఆర్ఏ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, అలాగే లీవ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇన్సూరెన్స్ కవర్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ స్కీమ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చేటువంటి ఏ బెనిఫిట్స్ అయినా మనకి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి జనరల్ డ్యూటీ సంబంధించినటువంటి పోస్టుకు మినిమం డిగ్రీ ఉండాల్సి ఉంటుందని, దాంతోపాటు 60% ఆఫ్ మార్క్స్ అనేది అంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దాంతోపాటు ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టు చదివి ఉండాలి. దాంట్లో కూడా మనకి 55% అగ్రిగేట్ మార్క్స్ అనేది మనకి రావాల్సి ఉంటుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి పోస్ట్ గమనించినట్టయితే ఇంజనీరింగ్ డిగ్రీ, మెకానికల్ రిలేటెడ్ అయితే నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెకానికల్, మెరైన్, ఆటోమేటివ్ విభాగంలో మనకి 60% మార్క్స్ తోటి ఇంజనీరింగ్ విభాగంలో పాస్ అయి ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. వీరికి కూడా ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఉండాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు టెక్నికల్ విభాగంలో ఎలక్ట్రానిక్స్ సంబంధించి కూడా ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో మనకి 60% మార్క్స్ తోటి పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఏజ్ లిమిట్ గమనించినట్లయితే మనకి జనరల్ డ్యూటీ సంబంధించినటువంటి పోస్ట్కి 21 to 25 ఇయర్స్గా మనకి యాజ్ ఆన్ 1st July 2024 వరకు మనకి ఏజ్ లిమిట్ అనేది నిర్ణయించడం జరిగింది. ఇక్కడ మనకి క్లియర్గా చూసినట్టయితే బార్న్ బిట్వీన్ 1st July 1999 అండ్ 30 June 2003 వరకు ఎవరైతే ఆ డేట్స్ మధ్య జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు యాజ్ యూజువల్గా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ కేటగిరీ అంటే మీన్స్ సోషల్ కేటగిరీ, SC/ST వాళ్ళకి 5 years, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years అనేది మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ పోస్ట్లని మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకి స్క్రీన్ పైన కనిపించినటువంటి వెబ్సైట్ ద్వారా మనం లాగిన్ అయ్యి దాని తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. joinindiancoastguard.cdac.in అనే వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పోస్ట్కి. ఇక ఎగ్జామినేషన్ ఫీ అప్లికేషన్ ఫీ గమనించినట్టయితే మనకి ఎక్సెప్ట్ SC/ST క్యాండిడేట్స్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ విల్ బి పే ద 300 రూపీస్ అని చెప్పేసి అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే మనకి SC/ST క్యాండిడేట్స్కి ఫీ ఎక్సెంప్షన్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రం 300 రూపీస్ తోటి పే చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ గమనించినట్టయితే కొద్దిగా లెంతీ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు మనం. సో దాదాపు 5 స్టేజెస్ ఉన్నాయి సెలక్షన్ ప్రొసీజర్లో. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్, అలాగే రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటుంది. జనరల్ సైన్స్, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే టోటల్గా 100 మార్క్స్కి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ టైం డ్యూరేషన్ వచ్చేసి కూడా మనకి 2 అవర్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో నెగటివ్ మార్క్స్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎవ్రీ 4 రాంగ్ ఆన్సర్స్ 1 నెగటివ్ మార్క్స్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అగైన్ ఫర్దర్గా స్టేజ్ 2కి మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. స్టేజ్ 2లో వచ్చేసి మనకి సో జనరల్గా ఇంగ్లీష్ పైన టోటల్ క్వశ్చన్ అనేది కూడా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో సెకండ్ స్టేజ్లో మనకి CCBT కంప్యూటర్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందంట. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫర్దర్గా మళ్ళీ థర్డ్ టెస్ట్ స్టేజ్ 2 అయితే స్టేజ్ 3 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో గ్రూప్ టాస్క్ అని ఇంటర్వ్యూ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు స్టేజ్ 4లో మళ్ళీ అగైన్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఇవన్నీ డిఫెన్స్ రిలేటెడ్ పోస్టులు కాబట్టి కంపల్సరీ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దానిలో భాగంగా ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ భాగంగా పర్మనెంట్ టాటూస్ ఎవరైతే ఉన్నట్టయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా ఫర్దర్గా మీరు ఇంకా చాలా డీటెయిల్స్ కూడా గమనించవచ్చు. సో ఫైనల్గా మనకి స్టేజ్ 5లో అయితే ఇండక్షన్ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మనకి కంప్లీట్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కొద్దిగా సెలెక్షన్ ప్రాసెస్ అయితే చాలా లెంతీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 5 స్టేజెస్ ఉన్నాయి. సో క్లియర్గా ఎవరైతే అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఈ డిజైర్డ్ క్వాలిఫికేషన్స్ అయితే చూసిన తర్వాతనే అప్లై చేసుకోండి. దాంతోపాటు ఎలా అప్లై చేయాలని గమనించినట్టయితే మనకి ఇందాక చెప్పినట్టు జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .cdac.in అనే వెబ్సైట్ ద్వారా మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇంకా డేట్స్ గమనించినట్టయితే మనకి 15th ఫిబ్రవరి నుంచి 28th ఫిబ్రవరి వరకు మనకి అవకాశం ఉన్నది. సో మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ అండి ఇవ్వాలి. దాంతోపాటు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ కూడా చేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. అలాగే క్యాండిడేట్ స్కాన్ సిగ్నేచర్ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్స్ కూడా ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అంటే లైక్ SSC మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, ఆధార్ ప్రూఫ్స్, ఓటర్ ID అంటే అడ్రస్ ప్రూఫ్ సంబంధించినటువంటి కార్డ్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు సర్వీస్ సంబంధించినట్టయితే నో అబ్జెక్షన్ సర్వీస్ ప్రొవైడ్ అని చెప్పాల్సి ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇది మనకి కోస్టల్ గార్డ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు. సో క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ గమనించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.